మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి అంటే దాని రకాలను గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ కెన్ బి టర్న్ ఇంటూ అదర్ ఫార్మ్స్ ఆఫ్ కంపారిజన్స్ ఇన్ మెనీ వేస్. అంటే అడ్జెక్టివ్స్ కానీ అడ్వర్బ్స్ కానీ ఏ విధంగా మాట్లాడ అంటే టర్న్ ఇంటూ అదర్ ఫార్మ్స్ ఆఫ్ కంపారిజన్స్ అంటే పోల్చడానికి మనం వాటిని వాడుతాము. సో టైప్ 1 మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే టైప్ 1 గురించి. టైప్ 1లో ఏం చేస్తాము అంటే కంపేరింగ్ బిట్వీన్ 2 పర్సన్స్ ఆర్ 2 థింగ్స్. అంటే ఇద్దరి మధ్యన కానీ, 2 వస్తువుల మధ్యన కానీ పోలికని తెలపడానికి లేదా పోల్చడానికి మనం ఈ టైప్ 1ని వాడుతాము. ఇదే టైప్ అంటే పాజిటివ్ టైప్. ఏ టైప్ ఇది? పాజిటివ్ టైప్. దీని యొక్క స్ట్రక్చర్‌ని చూసినట్టయితే ఫస్ట్ సబ్జెక్ట్, దెన్ వర్బ్, దెన్ యాస్ అండ్ దెన్ పాజిటివ్, నెక్స్ట్ అడ్జెక్టివ్, నెక్స్ట్ యాస్ అండ్ ఆబ్జెక్ట్. సో మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మాధవి ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ పద్మజ. సో ఇక్కడ మనం ఎంతమందిని కంపేర్ చేస్తాం? ఇద్దరిని, మాధవిని మరియు పద్మజ ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ మాధవి అనేది ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది ఏమవుతుంది? వర్బ్. రైట్. యాజ్ అనేది ఏంటి? దేనికి యూజ్ చేస్తాం మనము అంటే రైట్ కంపేర్ చేయడానికి పాజిటివ్. రైట్ యాజ్ పాజిటివ్ అడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అంటే యాజ్ తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? పాజిటివ్ అడ్జెక్టివ్ వచ్చింది. మళ్ళీ అడ్జెక్టివ్ దెన్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్ అండ్ యాజ్ మధ్యలో అడ్జెక్టివ్ వస్తుంది. దీన్ని మనం కంపేర్ చేస్తున్నప్పుడు అంటే పోలుస్తున్నప్పుడు లేదా కంపారిటివ్ డిగ్రీలోకి మారుస్తున్నప్పుడు ఫస్ట్ ఏం రావాలి? సబ్జెక్ట్. అంటే మళ్ళీ ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటి అంటే సబ్జెక్ట్ ఏదవుతుంది ఇందులో అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్‌గా మారుతుంది గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్‌గా మారుతుంది. అంటే పద్మజ వర్బ్. మళ్ళీ నెక్స్ట్ ఏమొచ్చింది? వర్బ్. పద్మజ ఈజ్ నెక్స్ట్ ఏం రావాలి? నెగెటివ్ వర్డ్ రావాలి. నాట్. పద్మజ ఈజ్ నాట్ కంపారిటివ్ అడ్జెక్టివ్ అంటే బ్యూటిఫుల్ ఇచ్చాడు. బ్యూటిఫుల్‌ని మనం కంపారిటివ్‌లో ఈఆర్‌తో యాడ్ చేయరాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి సిలబుల్స్ అనేవి 2 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని మనం మోర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మోర్ రాయాలి ఇక్కడ. మోర్ బ్యూటిఫుల్ రైట్. మోర్ బ్యూటిఫుల్ కంపారిటివ్ అడ్జెక్టివ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి? దాన్. మోర్ బ్యూటిఫుల్ దాన్ రైట్. మళ్ళీ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది ఏంటి? ఇక్కడున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్‌గా మారుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? అంటే మాధవి. రైట్. చూడండి. పద్మజ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మాధవి. అంటే పద్మజ ఎలా ఉందట? అంటే నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మాధవి. అంటే మాధవి కంటే అందంగా లేదు. సో ఫస్ట్ సెంటెన్స్‌లో ఏం చెప్తున్నాడు? మాధవి ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ పద్మజ. అంటే మాధవి ఎలా ఉంది? పద్మజ ఎంత అందంగా ఉందో మాధవి కూడా అంతే అందంగా ఉంది. అంటే వీళ్ళిద్దరూ ఈక్వల్‌గా ఉన్నారు. దాని అర్థం ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఈక్వల్‌గా ఉన్నారు. అండ్ మళ్ళీ మనం దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు రైట్. ఆ పోలిక అనేది ఇద్దరికీ ఈక్వల్‌గా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తగ్గించొద్దు మనము. సో అందువల్ల ఏం చేసాం మనం ఇక్కడ నాట్ అనే నెగెటివ్ వర్డ్‌ని యాడ్ చేసాం. పద్మజ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మాధవి. అంటే మాధవి కంటే పద్మజ అందంగా లేదు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇద్దరూ అందంగా ఉన్నారు. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇద్దరు ఈక్వల్‌గా ఉన్నారు అని మీనింగ్ వస్తుంది. సో అందువల్ల ఈ డిగ్రీని ఏ టైప్ ఆఫ్ డిగ్రీ అంటాము అంటే పాజిటివ్ టైప్ ఆఫ్ డిగ్రీ అంటాం. సో అదే విధంగా నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. మనీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎడ్యుకేషన్. సో మనీ అనేది ఏంటి? సబ్జెక్ట్. ఈజ్ అనేది వర్బ్. మళ్ళీ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అంటే ఇది అడ్జెక్టివ్. రైట్. అండ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్‌గా మారుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ రావాలి. మళ్ళీ ఏం రావాలి ఇక్కడ? నాట్ ఇచ్చాడు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అనేది ఇందులో ఎన్ని సిలబుల్స్ ఉన్నవి? మోర్ థాన్ 2 సిలబుల్స్ ఉన్నవి. సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? మోర్‌ని యాడ్ చేస్తాం. సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్ రైట్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్ థాన్ మనీ రైట్. ఈ విధంగా మనం దీనిలో అంటే దీని మీనింగ్ అనేది చేంజ్ కాకుండా సింపుల్ నుంచి కంపారిటివ్ డిగ్రీలోకి మారుస్తాము. అంటే దీని మీనింగ్ ఏంటి? మనీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎడ్యుకేషన్. మనీ అనేది ఏ విధంగా ఎంత విలువైనది అంటే ఎడ్యుకేషన్ ఎంత విలువైందో మనీ కూడా అంతే విలువైంది అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. అదే ఈ సెంటెన్స్‌లో చూసినట్టయితే
ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. అంటే చదువు అనేది మనీ కంటే ఎక్కువగా విలువైనది కాదు. అంటే దాని అర్థం ఏంటి? మనీ కూడా విలువైనదే. ఎడ్యుకేషన్ కూడా విలువైనదే. 2 విలువైనవి అని చెప్పడానికి ట్రై చేస్తున్నాం ఈ పాజిటివ్ టైప్‌లో. ద సేమ్ వే షీ ఈజ్ యాస్ హ్యాపీ యాస్ హర్ సిస్టర్. రైట్. మళ్ళీ షీ అంటే ఏమవుతుంది? సబ్జెక్ట్. ఈజ్ అనేది వర్బ్. యాస్ మధ్యలో ఏం రావాలి? అడ్జెక్టివ్ రావాలి. రైట్. హర్ అనేది మళ్ళీ ఇక్కడ హర్ సిస్టర్ అనేది టోటల్ ఆబ్జెక్ట్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తాం? సబ్జెక్ట్‌గా మారుస్తాం. హర్ సిస్టర్. రైట్. హర్ సిస్టర్ మళ్ళీ తర్వాత ఏం రావాలి? వర్బ్ రావాలి. హర్ సిస్టర్ ఈజ్ తర్వాత నెగెటివ్ వర్డ్ నాట్. రైట్. హ్యాపీకి ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ మనకి కంపారిటివ్‌లో యాడ్ చేయడం వల్ల అది కంపారిటివ్‌గా మారుతుంది. ఎందుకంటే హ్యాపీ అనేది ఓన్లీ సింగిల్ సిలబుల్ వర్డ్. సో, ఇక్కడ హ్యాపియర్ అవుతుంది. హర్ సిస్టర్ ఈజ్ నాట్ హ్యాపియర్ థాన్ రావాలి. మళ్ళీ ఏం రావాలి? థాన్. రైట్. నెక్స్ట్ ఏముంది? షీ. రైట్. ఏం రావాలి ఇక్కడ? షీనే రావాలి. రైట్. హర్ సిస్టర్ ఈజ్ నాట్ హ్యాపియర్ థాన్ షీ. సో, ఈ విధంగా మనం సింపుల్ డిగ్రీలో ఉన్నదాన్ని కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేస్తాము. రైట్. అదే విధంగా మీరు వి ఆర్ యాస్ రిచ్ యాస్ దే. సో, ఈ సెంటెన్స్‌ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చండి. రైట్. లెట్ అస్ గో టు ద నెక్స్ట్ టైప్ అంటే సెకండ్ టైప్‌ని చూద్దాం. సో, టైప్ 2 ఇంతకుముందు ఏముంది? పాజిటివ్ టైప్ ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం ఏం టైప్‌ని తీసుకుంటున్నాం? అంటే నెగెటివ్ టైప్‌ని తీసుకుంటున్నాం. రైట్. నెగెటివ్ టైప్‌ని ఇప్పుడు ఈసారి ఇందులో చూద్దాం మనం. ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్, వర్బ్, నాట్, సో, పాజిటివ్ అడ్జెక్టివ్, యాజ్, ఆబ్జెక్ట్. సో, మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్. సో, పాజిటివ్‌లో ఏ విధంగా రమ్య ఈజ్ నాట్ సో అట్రాక్టివ్ యాజ్ మాధవి. సో, ఇక్కడ రమ్య ఎలా ఉందట? రమ్య ఈజ్ నాట్ సో అట్రాక్టివ్ యాజ్ మాధవి. అంటే మాధవి లాగా రమ్య అట్రాక్టివ్‌గా లేదు అని ఈ సెంటెన్స్ తెలుపుతుంది. సో, దీన్ని మనం నెగెటివ్‌లోకి అంటే మళ్ళీ కంపారిటివ్‌లోకి మార్చినప్పుడు ఎలా మారుస్తున్నాం? సో, ఇక్కడ మనకి సెంటెన్స్‌లోనే మీనింగ్ తెలుస్తుంది చూడండి. రమ్య ఈజ్ నాట్ అంటే రమ్య కాదు. ఏ విధంగా కాదు? సో అట్రాక్టివ్ యాజ్ మాధవి అంటే లేదు. ఏ విధంగా? మాధవిలా అట్రాక్టివ్‌గా లేదు అంటున్నాడు. సో, మనం కంపారిటివ్ డిగ్రీలో చెప్పినప్పుడు సో, ఎవరు అందంగా ఉన్నారని చెప్పాలి? ఇక్కడ మాధవి మాత్రమే అందంగా ఉంది అని చెప్పాలి. సో, అప్పుడు రమ్య అనేది అంటే తక్కువగా అందంగా ఉందని దానర్థం. సో, అలాంటప్పుడు మాధవిని మనం సుపీరియర్‌గా తీసుకోవాలి. మాధవి ఈజ్ మోర్ అట్రాక్టివ్ థాన్ రమ్య. అంటే మాధవి ఎవరికంటే ఎక్కువ అందంగా ఉంది? అంటే రమ్య కంటే ఎక్కువగా అందంగా ఉంది. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. సో, నెగెటివ్ టైప్ అంటే మనకిక్కడ ఫస్ట్ సెంటెన్స్ అనేది నెగెటివ్‌లో ఉంది. దాన్ని మనం కంపారిటివ్‌లో రైట్ ఈ విధంగా మార్చాలి. లెట్ అస్ సీ ద నెక్స్ట్ సెంటెన్స్. మనీ ఈజ్ నాట్ సో యూజ్‌ఫుల్ యాజ్ నాలెడ్జ్. సో, మనీ అనేది ఏమవుతుంది ఇక్కడ? సబ్జెక్ట్. ఈజ్ అనేది వర్బ్. నాట్ అనేది నెగెటివ్. సో యాజ్ మధ్యలో ఏమొస్తుంది? అడ్జెక్టివ్ ఉంది. రైట్. నాలెడ్జ్ ఆబ్జెక్ట్. సో, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? ఆబ్జెక్ట్‌ని ఫస్ట్ రాయాలి. ఏం రాయాలి? ఆబ్జెక్ట్‌ని ఫస్ట్. నాలెడ్జ్ ఈజ్ రైట్. నాలెడ్జ్ ఈజ్ యూజ్‌ఫుల్ అనే దానికి రైట్ యూజ్‌ఫుల్లర్ అని రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? మోర్ మాత్రమే యాడ్ చేయాలి. నాలెడ్జ్ ఈజ్ మోర్ యూజ్‌ఫుల్. రైట్. తర్వాత ఏమొచ్చింది? థాన్. రైట్. నాలెడ్జ్ ఈజ్ మోర్ యూజ్‌ఫుల్ థాన్ ఏంటి? మనీ. ఏంటి ఇక్కడ? సో, మనీ కంటే ఏది చాలా ఇంపార్టెంట్? నాలెడ్జ్ ఈజ్ సో ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఈ సెంటెన్స్ కూడా అదే చెప్తుంది. మనీ ఈజ్ నాట్ సో యూజ్‌ఫుల్. మనీ అనేది చాలా యూజ్‌ఫుల్ కాదు. దేంతో? నాలెడ్జ్ కంటే కంపేర్ చేస్తే. సో, ఇక్కడ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నాలెడ్జ్‌ని మనం ఇంపార్టెంట్ లాగా చెప్పాలి. నెక్స్ట్ సెంటెన్స్. మై ఫాదర్ ఈజ్ నాట్ సో రిచ్ యాజ్ మై అంకుల్. మై అంటే మై ఫాదర్ ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్. ఈజ్ అనేది వర్బ్. సో, నాట్ అనేది నెగెటివ్. సో యాజ్ మధ్యలో ఏమొచ్చింది మనకి? అడ్జెక్టివ్ వచ్చింది. రైట్. మై అంకుల్. సో, ఇది ఆబ్జెక్ట్. మళ్ళీ దీన్ని మనం మారుస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఏం చేయాలి? ఫస్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్. మై అంకుల్. రైట్. మై అంకుల్ తర్వాత ఈజ్. మై అంకుల్ ఈజ్. సో, రిచ్ అనేదాన్ని మనం కంపారిటివ్ డిగ్రీలో రాయాలి. సో, రిచ్‌కి ఈఆర్ యాడ్ చేయడం వల్ల అది కంపారిటివ్‌గా మారుతుంది. రిచర్. మై అంకుల్ ఈజ్ రిచర్ థాన్ మై ఫాదర్. మై అంకుల్ ఈజ్
రిచర్ దాన్ మై ఫాదర్. ఈ విధంగా నెగెటివ్‌లో ఉన్న సెంటెన్స్‌ని మనం కంపారిటివ్ డిగ్రీలో ఈ విధంగా మారుస్తాం. ఇది టైప్ 2. సో, ఫోర్త్ ఏదైతే ఉందో మై బ్రదర్ ఈస్ నాట్ సో క్లెవర్ యాజ్ ఐ. సో, దీన్ని మీరు సెంటెన్స్‌ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చండి. రైట్. లెట్ అస్ గో టు ద నెక్స్ట్ వన్. అంటే ఫస్ట్ వన్ ఏం చేసాం మనం? పాజిటివ్‌లో ఉంటే దాన్ని కంపారిటివ్‌లోకి మార్చాం. ఇక్కడ నెగెటివ్‌లో ఉంటే మళ్ళీ దాన్ని కంపారిటివ్‌లోకి మార్చాం. సో, కమింగ్ టు టైప్ 3. సో, టైప్ 3 ఎలా ఉంది? మోర్ థాన్ 2 పర్సన్స్. ఎంతమంది? అంటే ఇంతకుముందు మనం 2 పర్సన్స్ ఉన్న వాటిని మనం చేంజ్ చేసాం. సో, ఇప్పుడు ఇందులో ఏంటి? అంటే 3 పర్సన్ ఉన్న వాటిని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. రైట్. 3 పర్సన్ ఉన్న వాటిని చూద్దాం ఇప్పుడు. స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ పాజిటివ్‌లో నో అదర్ రావాలి. స్ట్రక్చర్ ఏం రావాలి? నో అదర్, సబ్జెక్ట్, వర్బ్, సో, పాజిటివ్ అడ్జెక్టివ్, యాజ్. అంటే సో, యాజ్ మధ్యలో పాజిటివ్ అడ్జెక్టివ్. దెన్ ఆబ్జెక్ట్. అంటే ఇందులో ఎలాంటి నెగెటివ్ అనేది లేదు. నాట్ అనే వర్డ్ లేదు. సో, సెంటెన్స్ చూద్దాం. పాజిటివ్. నో అదర్ గర్ల్. ఏంటిదిది? నో అదర్ గర్ల్. నో అదర్ తర్వాత గర్ల్ వచ్చింది. అంటే సబ్జెక్ట్ అవుతుంది. రైట్. గర్ల్ అనేది సబ్జెక్ట్. ఈజ్ ఏంటి? వర్బ్. రైట్. ఇది సబ్జెక్ట్ అయితే ఇది వర్బ్. సో, యాజ్ మధ్యలో ఏమొచ్చింది? అడ్జెక్టివ్. ఏ అడ్జెక్టివ్? పాజిటివ్ అడ్జెక్టివ్. ఇది మాధవి అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. రైట్. సబ్జెక్ట్, వర్బ్, సో, యాజ్ మధ్యలో అడ్జెక్టివ్ అండ్ మా ఆబ్జెక్ట్. దీన్ని మనం కంపారిటివ్‌లోకి మార్చినప్పుడు ఎలా మార్చాం? సబ్జెక్ట్, వర్బ్. సబ్జెక్ట్ తర్వాత వర్బ్. అంటే సబ్జెక్ట్ ఏదవుతుంది? ఇక్కడున్న ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్‌గా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. వర్బ్ అండ్ కంపారిటివ్ అడ్జెక్టివ్. దాన్, ఎనీ, ఆల్ అదర్. దాన్ తర్వాత ఏం రావాలి? ఎనీ, ఆల్ అదర్ ఆర్ ఎనీ అదర్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్‌గా మారుతుంది. చూద్దాం. సో, మాధవి. మాధవి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్‌గా మారింది. మాధవి ఈజ్ వర్బ్. సో, మోర్ ఎందుకు? అంటే బ్యూటిఫుల్ అనేది మోర్ థాన్ 2 సిలబుల్స్ కాబట్టి దానికి మనం ఈఆర్ అనేది యాడ్ చేయలేము. సో, దానికి ఏం చేయాలి? మోర్ రాసి దెన్ అడ్జెక్టివ్ రాయాలి. నెక్స్ట్ ఏమొస్తుంది? థాన్. కంపారిటివ్ డిగ్రీలో థాన్ అనేది కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఏంటి? ఎనీ అదర్. ఎనీ అదర్ గర్ల్. గర్ల్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆబ్జెక్ట్‌గా మారుతుంది. సో, నో అదర్ అనేది ఎనీ అదర్‌గా మారింది. ఈ విధంగా అంటే సింపుల్ నుంచి కంపారిటివ్‌లోకి మారుస్తాం. సూపర్లేటివ్ చూసినట్టయితే ఫస్ట్ సబ్జెక్ట్, దెన్ వర్బ్, దెన్ వస్తుంది చూడండి. సూపర్లేటివ్ అడ్జెక్టివ్. అంటే సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ముందు కంపల్సరీ ఆర్టికల్, డెఫినిట్ ఆర్టికల్ అనేది కంపల్సరీ రావాలి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ప్లూరల్ నౌన్. అంటే ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా ఉండాలి? ప్లూరల్ నౌన్‌గా ఉండాలి. అంటే సింగులర్‌లో ఉండకూడదు. చూద్దాం ఇక్కడ. సో, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. మాధవి ఈజ్ ద రైట్. సబ్జెక్ట్ ఈజ్ వర్బ్, అనే ఆర్టికల్ వచ్చింది. మోస్ట్ బ్యూటిఫుల్ అంటే సూపర్లేటివ్ వచ్చినప్పుడు మోర్ థాన్ 2 సిలబుల్స్ ఉంటే మోస్ట్ అనే వర్డ్‌ని మనం యాడ్ చేస్తాము. సో, మోస్ట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? అంటే సూపర్లేటివ్‌ని ఇండికేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మోస్ట్ అనేది సూపర్లేటివ్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, థాన్ అనేది కంపారిటివ్‌ని ఇండికేట్ చేస్తుంది. రైట్. అండ్ సో, మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ ఆల్ గర్ల్స్. ఇక్కడ చూడండి స్ట్రక్చర్ ప్రకారం ఆఫ్ ఆల్ వచ్చింది. ఆఫ్ ఆల్ తర్వాత ఏం రావాలి? ప్లూరల్ నౌన్ రావాలి. సో, గర్ల్స్ అయింది. ఇక్కడ గర్ల్ అనేది ఏం జరిగింది? ఇక్కడ గర్ల్ ఉంది. అది గర్ల్స్‌గా ప్లూరల్‌గా మారింది. ఇక్కడ కూడా గర్ల్ ఉంది. అది గర్ల్స్‌గా మారింది చూడండి. సో, అదే విధంగా నో అదర్ వుమెన్ ఈస్ సో కైండ్ యాజ్ మదర్ తెరిసా. దీన్ని మనం అంటే సింపుల్‌లో ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సో, కంపారిటివ్ డిగ్రీలో ఫస్ట్ ఏం రావాలి? సబ్జెక్ట్. ఫస్ట్ దీన్ని మనం డివైడ్ చేద్దాం. నో అదర్ వుమెన్. వుమెన్ అంటే సబ్జెక్ట్. ఈజ్ అనేది వర్బ్. సో, యాజ్ మధ్యలో ఏముంది? అడ్జెక్టివ్. సో, యాజ్ మధ్యలో అడ్జెక్టివ్. మదర్ తెరిసా అనేది ఆబ్జెక్ట్. ఫస్ట్ ఏం రాయాలి మనం? ఆబ్జెక్ట్‌ని ఫస్ట్ రాయాలి. మదర్ తెరిసా రైట్. ఏం రాయాలి ఫస్ట్? మదర్ తెరిసా. సబ్జెక్ట్ తర్వాత ఏంటి? ఈజ్ రావాలి. వర్బ్. మదర్ తెరిసా ఈజ్ రైట్. సో, కైండ్ ఉంది. కైండ్‌కి మనం ఏం చేయాలి? దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి. కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే మోర్ కైండర్ రైట్. మోర్ కైండర్ థాన్. కైండ్ అంటే అది సింగిల్ సిలబుల్ కాబట్టి కైండర్ అని వస్తుంది. మోర్ కైండర్ థాన్. ఇక్కడ నెక్స్ట్ ఏమొచ్చింది? ఎనీ అదర్ గర్ల్ వచ్చింది. అంటే ఎనీ అదర్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. రైట్. ఎనీ అదర్ వుమెన్ ఏం రావాలి ఇక్కడ?
ఎనీ అదర్ ఉమెన్. సో ఫస్ట్ సెంటెన్స్ నో అదర్ ఉమెన్ అంటే ఏ ఇతర మహిళ కూడా. ఫస్ట్ సింపుల్ ఏముంది, ఏ ఇతర మహిళ కూడా మదర్ తెరిస్సా లాగా దయగలది కాదు. రైట్. నో అదర్ ఉమెన్ ఈజ్ సో కైండ్ యాజ్ మదర్ తెరిస్సా అంటే మదర్ తెరిస్సా లాగా దయ కలిగి ఉండదు అని మీనింగ్ వస్తుంది. దాన్ని అదే విధంగా మనం మీనింగ్ అనేది చేంజ్ కాకుండా కంపారిటివ్ లోకి మార్చాలి. మదర్ తెరిస్సా ఈజ్ కైండర్ దాన్ ఎనీ అదర్ ఉమెన్. ఆమె చాలా దయగలది. ఎవరితో కంపేర్ చేస్తే ఎనీ అదర్ ఉమెన్ ఏ ఇతర మహిళతో కంపేర్ చేసినా మదర్ తెరిసా అనేటామె మహిళ చాలా దయగలది. రైట్. సో దీన్ని సూపర్లేటివ్ లోకి మార్చుదాం. సూపర్లేటివ్ లో ఏమవుతుంది, సో ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే సబ్జెక్ట్ గా ఉంటుంది. మదర్ తెరిసా, రైట్, మదర్ తెరిసా ఈజ్ ద, ఏం రావాలి ఇక్కడ, ద రావాలి. ద కైండెస్ట్, రైట్, ఏం రావాలి ఇక్కడ, ద కైండెస్ట్, రైట్. మదర్ తెరిసా ఇస్ ద కైండెస్ట్ ఆఫ్ ఆల్ రావాలి. ఆఫ్ ఆల్ ఉమెన్, ఏం రావాలి, ఆల్ ఉమెన్. ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ రావాలి. ఆఫ్ ఆల్ తర్వాత ఏం రావాలి స్ట్రక్చర్ ప్రకారం, చూడండి ఇక్కడ ప్లూరల్ ఉమెన్. రైట్. సో ప్లూరల్ అంటే ఇక్కడ ఏమొచ్చింది, మనం ప్లూరల్ ఉమెన్ నే తీసుకున్నాం. రైట్. సో మదర్ తెరిసా ఇస్ ద కైండెస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ అంటే అందరి మహిళల్లోకెల్లా మదర్ తెరిసా చాలా దయగలది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సేమ్ అదే విధంగా, సో నో అదర్ కంట్రీ ఈజ్ సో పూర్ యాజ్ ఇండియా. సో ఇక్కడ నో అదర్ తర్వాత ఏమొచ్చింది, సబ్జెక్ట్, వర్బ్, సో యాజ్ మధ్యలో అడ్జెక్టివ్, రైట్, ఆబ్జెక్ట్. సో మనం నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ రాయాలి. ఇండియా ఈజ్, రైట్, ఇండియా ఈజ్ పూరర్ దాన్ ఎనీ అదర్ కంట్రీ. రైట్, ఎనీ అదర్ కంట్రీ అంటే మనం స్ట్రక్చర్ ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీన్ని మనం సూపర్లేటివ్ లో రాసినట్టయితే ఏమవుతుంది, ఇండియా ఈజ్ ద పూరెస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్. రైట్, ఏమొస్తుంది ఇక్కడ మనకి, కంట్రీస్ వస్తుంది. పూరెస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అనే మీనింగ్ వస్తుంది. రైట్. ఈ విధంగా మనం సింపుల్ నుంచి కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ లోకి చేంజ్ చేస్తాం. సో నథింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ యాజ్ ఎడ్యుకేషన్. ఈ సెంటెన్స్ ని సింపుల్ నుంచి కంపారిటివ్, కంపారిటివ్ నుంచి రైట్ సూపర్లేటివ్ లోకి మార్చండి.